హాయ్ హలో వెల్కమ్ టు ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. ఈరోజు మనము కాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు, అడవి కాకరకాయ అంటారు. ఈ కాకరకాయ వండుదాము. ఈ కాకరకాయ పులుసు పెట్టే విధానం తెలుసుకుందామండి. ఈ కాకరకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు, మరియు చక్రాల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అందులోకి కాకరకాయలు పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయితే పులుసు కాబట్టి బాగుంటుంది. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు ప్లస్ మళ్ళీ చింతపండు గుజ్జు కూడా తీసుకొని పెట్టేసుకున్నాను. కాకరకాయ పులుసులోకి గ్రేవీ పర్పస్ ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక 2-3 స్పూన్ నువ్వులు, ఇవి మంచిగా వేయింపుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఇంకా ఆప్షనల్ గా వేసుకోవడానికి వేరుశనగ గుళ్ళు, పల్లీలు వేసుకోవచ్చు, ప్లస్ ఎండు కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే కర్రీ టేస్ట్ మొత్తం పోతుంది. వేసుకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు వేసుకోవచ్చు, ఆనియన్స్ తిన్న మంచిగా గోలిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా గోలియాలి. గోలిచ్చి అందులో గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇలా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసుకుందాం. 10 నిమిషాలు కొంచెం కాకరకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు, టమాటాలు ఉడికేంత వరకు క్యాబెట్ వేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు, కాకరకాయలు మంచిగా కొంచెం బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. ఈ చింతపండు పులుసు మరిగేలోపు మనం మిక్సీ పట్టుకుందామండి. పులుసు వేసుకున్న తర్వాత అందులో కర్రీకి సరిపడా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి, ఉప్పు. నేను నా కర్రీకి సరిపడా మనం తినేంతగా సాల్ట్, కారం పొడి వేస్తున్నాను. పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అందులోకి ఒక యాలకు ప్లస్ 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేద్దామండి. దాంతో పాటు నేను కొంచెం పులుసు ఎక్కువగా పెట్టినా కాబట్టి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను. మంచి దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అండి. పులుసు పోసిన తర్వాత 15 నిమిషాలు మరిగింది మంచిగా. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆ కాకరకాయ సర్వ్ చేసుకోవడమే. ఇక ఎంతో టేస్టీ ఎమ్మి ఆ కాకరకాయ, బోడ కాకరకాయ, అడవి కాకరకాయ రెడీ. ఇది హెల్త్ చాలా మంచిదండి, ఆరోగ్యానికి. ఓకే అండి, ఆ కాకరకాయ కర్రీ రెడీ. ఇది హెల్త్ కు చాలా మంచిదండి. సంవత్సరానికి ఒకసారి శ్రావణంలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తినాలండి. తింటే హెల్త్ కి ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అందరూ తినండి. ఇప్పుడు మా సార్ టేస్ట్ చేసి చెప్తాడండి. సూపర్ అండి, సూపర్ గా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సూపర్ గా వచ్చింది. టేస్టీగా కూడా ఉంది. ఈ కర్రీ, ఈ బుడకాకరకాయలు అనేది నేను మార్కెట్లో దొరకకపోయినా కానీ మా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ, ఎవరైనా తెలిసిన ద్వారా అయినా కానీ తెప్పించుకొని, సంవత్సరానికి ఒకసారి మరీ తెప్పించుకొని మా మిసెస్ తోటి చేపించుకొని మరీ తింటానండి. ఇది చాలా పోషక గుణాలు ఉన్న కర్రీ అండి. మీరు కూడా తెచ్చుకొని తినండి సంవత్సరానికి ఒకసారి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.